తాజాంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. ఆదిమూలంపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆదిమూలం పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. తాజా వివరాలేంటి? షాహీన్, ఈ రోజు హైకోర్టులో ఆదిమూలంకి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం పిటిషన్ అనుమతిస్తూ ఏదైతే తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారో ఆ కేసును కొట్టివేస్తూ ఈ రోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే ఒక మహిళ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సత్యవేడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకి పాల్పడ్డారని, తనను బెదిరిస్తూ ఉన్నారని గతంలో పత్రికా సమావేశం పెట్టడంతో పాటుగా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరొక వైపు మా అందరికీ తెలిసిందే, పార్టీ కూడా ఆ కేసు నమోదైన తర్వాత పార్టీ కూడా చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం ఆ కేసు హనీ ట్రాప్ చేశారు అనే విషయాన్ని కోర్టుకి తెలిపారు. దాంతో పాటు దానికి సంబంధించిన వివరాలని కూడా కోర్టుకి తెలిపారు. అయితే గత విచారణలో ఫిర్యాదుదారు అయిన మహిళ కోర్టుకు వచ్చి అందులో ఉన్నటువంటి అవాస్తవాలని కోర్టు ముందు తెలిపారు. సో ఈ వివరాలన్నింటినీ నమోదు చేసుకున్నటువంటి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ రోజు ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయన పైన నమోదైనటువంటి కేసును కొట్టేస్తూ తీర్పుని ఇచ్చింది షాహీన్. ధన్యవాదాలు జయప్రకాష్.